వర్జిన్ బాయ్స్. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది ఈ అడల్ట్ కామెడీ ఫిల్మ్. ముందే చెప్తున్నా ఈ సినిమాని ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు. అడల్ట్ సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ టూ మచ్‌గా ఉన్నాయి. సినిమా స్టార్ట్ అవ్వడం కూడా అలానే స్టార్ట్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకెలా అనిపించిందంటే అస్సలు నచ్చలేదుగా ఈ సినిమా నాకు. ఇలాంటి అడల్ట్ కామెడీ సినిమాలో అడల్ట్ ఒక్కటే కాదు కొంచెం మెసేజ్ కూడా ఉండేటట్టు చూస్తున్నారు. కానీ నాకు అర్థం కానిదేందంటే మెసేజ్ ఎక్కడో మూలన పెట్టి ఎక్కువగా రొమాన్స్, బూతులు వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎందుకో అర్థం కావట్లేదు. అప్పుడెప్పుడో రవిబాబు గారు తీసిన 'క్రష్' సినిమాలో కూడా ఇలానే జరిగింది. ముగ్గురు ఫ్రెండ్స్‌కి వర్జిన్‌గా ఉండడం చాలా అవమానమని, వాళ్ళ వర్జినిటీని ఎలాగైనా కోల్పోవాలని ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రయత్నంలో వాళ్ళకి ముగ్గురు అమ్మాయిలు దొరకటం, వాళ్ళని లవ్ చేయటం, ఫైనల్‌గా వాళ్ళ వర్జినిటీని కోల్పోయారా లేదా అనేది సినిమా. సినిమా స్టార్టింగ్ ముగ్గురు బాయ్స్ వర్జినిటీ వల్ల పడే బాధలు, వాళ్ళ ఆతృత, వాళ్ళ కోరికలు చూపిస్తారు. అది చూసిన కౌశల్ గారు వర్జిన్‌గా ఉండడం ఎంత అవమానమో చెప్పి వాళ్ళని మోటివేట్ చేయడం. అదేంటో వర్జిన్‌గా ఉంటే ఈ కాలంలో ఏదో పాపం అన్నట్టు చూపిస్తారు. అమెరికాలో 17కే వర్జిన్ కోల్పోతున్నారు. చైనాలో 18 ఇయర్స్‌కి అని కొన్ని కంట్రీస్ పేర్లు చెప్తారు. అలా ఉండడం వల్లనే ఆ కంట్రీస్ బాగుపడ్డాయని కూడా చెప్తారు. ఆ డైలాగ్స్ నాకెందుకో నచ్చలేదు. ఈ డైలాగ్స్ విని వాళ్ళు శపథం చేయడం, ఆ తర్వాత అమ్మాయిల్ని వేటాడడం ఇదే ఉంటుంది సినిమా మొత్తం. సినిమాలో లిప్ లాక్స్, అడల్ట్ డైలాగ్స్ మాత్రం చాలా ఉన్నాయి. డైరెక్టర్ అమ్మాయిల క్యారెక్టర్‌తో లవ్ అంటే ఎక్స్ ఒక్కటే కాదు అని చెప్పే ప్రయత్నం చేశాడు. అలానే పీటీ సార్ క్యారెక్టర్‌తో కూడా లవ్ గురించి చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అది క్లైమాక్స్‌లో వస్తుంది. దానివల్ల మనకది అంత ఇంపాక్ట్ అనిపించదు. ఎక్స్ కోసం తపించే ముగ్గురు అబ్బాయిలకి లవ్ అంటే ఎక్స్ ఒక్కటే కాదు, ఎక్స్ లైఫ్‌లో ఒక చిన్న పార్ట్ అని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. కానీ మెసేజ్ ఎక్కడో పెట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి ఎక్కువగా లస్టే చూపించారు. సరే మధ్యలో వచ్చే కామెడీ సీన్స్, కాలేజీ పోర్షన్స్ అయినా ఏమన్నా బాగున్నాయంటే అదీ లేదు. ఫుల్ బోరింగ్ చిరాకు తెప్పించాయి ఆ సీన్స్. మొత్తం కాలేజ్ సీన్స్‌ని ఓ ఫంక్షన్ హాల్‌లో తీసినట్టు అనిపించింది. రొమాన్స్ సీన్స్, అడల్ట్ సీన్స్ కోసమే సినిమా చూసే వాళ్ళకి ఈ సినిమా నచ్చొచ్చు. కానీ సినిమాలో వాటితో పాటు ఒక మంచి కంటెంట్ కావాలనే వారికి నచ్చకపోవచ్చు. అసలు అవేం అవసరం లేదు. నాకు సినిమా బాగుండాలనేవారు ఈ 'వర్జిన్ బాయ్స్' టైటిల్ చూసినప్పుడే చూడకుండా వెళ్ళిపోండి. ఈ యాక్టర్స్ అందరూ బాగానే యాక్ట్ చేశారు. మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ వాళ్ళ కరువును బాగా చూపించారు. ఇక కెమెరా వర్క్, ప్రొడక్షన్ క్వాలిటీ అన్నీ బ్యాడ్‌గా ఉన్నాయి. ఫైనల్‌గా ఈ 'వర్జిన్ బాయ్స్' సినిమా నాకైతే నచ్చలేదు. మీరు చూడాలనుకుంటే చూడండి. చూసి మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.